మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారు దాన్ని బలగొట్టడమే కాదు మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారి క్యాంపస్ మీద దాడి. తెల్లవారి మళ్ళీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు, రౌడీజం చేసేవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపు? మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చాను. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి, ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దాన్ని రౌడీజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడీజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకకు పోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడదనే